వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సౌందర్య పక్కన వచ్చి కూర్చుంటాడు కార్తిక్. చాలా బాధగా ఉంటాడు. ఇక సౌందర్య భుజం పైన తలవాల్చి బాధపడుతూ ఉంటాడు. ఇక సౌందర్య అంటుంది, దీపకి ఏదైనా జరగరానిది జరుగుతుందా, దీప చనిపోతుందా అని అడుగుతుంది బాధతో. లేదు మమ్మీ, దీప బ్రతుకుతుంది అని అంటాడు. మరి ఎందుకురా, ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు మమ్మీ అని చెప్పి బాధపడుతూనే ఉంటాడు కార్తీక్. ఇక సౌందర్య అంటుంది, ఎందుకురా, ఎందుకు కార్తీక్, దీప పైన నీకు ఇంత ప్రేమ ఉన్నా సరే అది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు నీకు దీనంగా నన్ను నమ్మండి డాక్టర్ బాబు, నేను ఏ తప్పు చేయలేదు అని అడిగింది. కనీసం మాట వరుసకైనా సరే ఊ అని ఎందుకు అడగలేదురా, తన చెయ్యి వదిలేశావు ఎందుకు కార్తీక్, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది సౌందర్య. ఆ మాటకి కార్తీక్ తల పక్కకి తీసి ఒకటే అనుకుంటాడు, మమ్మీ నేను తప్పు చేశాను, దీప నన్ను క్షమిస్తుందా, 10 సంవత్సరాల నుండి నన్నుగా డాక్టర్ బాబు ఎప్పుడు మారుతారని ఎన్నో విధాలుగా సాక్ష్యాలు రుజువులు ఇక తను ఎన్ని చేసినా నేను నమ్మలేదు. అలాంటి దీపకి నాకు నిజం చెప్పాలంటే మొదటిసారిగా భయం వేస్తుంది మమ్మీ, భయం వేస్తుంది. ఈ డాక్టర్ బాబు ఇంత కఠినంగా 10 సంవత్సరాల నుండి నన్ను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశావు అని హింసించాడు. ఇక నా ఆరోగ్యం పాడవడానికి కూడా ఈ డాక్టర్ బాబే అని నన్ను అసహించుకుంటుందేమో. అలాగే నీతో చెప్పడానికి కూడా నాకు ముఖం చెల్లట్లేదు మమ్మీ, ఎందుకంటే నువ్వు కూడా దీపతో పాటు నన్ను ఎన్నో విధాలుగా బ్రతిమిలాడావు. అలాగే దీప గురించి లాస్ట్ అండ్ ఫైనల్గా DNA టెస్టులు కూడా చేయించుకోమన్నావు, కానీ నీ మాట వినలేదు. నేను తప్పు చేశాను మమ్మీ, తప్పు చేశాను. ఇప్పుడే దీపకి వెళ్ళి చెప్తాను, దీప బ్రతుకుతుంది అంటే ఈ నిజం అనేది దీపకి తెలియాలి అని చెప్పి అక్కడి నుండి ఇక మనసులో అనుకొని దీప దగ్గరికి పరుగున వస్తాడు కార్తిక్. ఇక సౌందర్యకైతే ఏమీ అర్థం కాదు. ఏంటి వీడు ఇంతగా బాధపడుతున్నాడు, దీపకి బాగానే ఉంది బ్రతుకుతుందని చెప్తున్నాడు, కానీ మనసులో మాత్రం ఎంతో బాధపడుతున్నాడు. కార్తిక్ నిజంగా నిజం తెలుసుకున్నాడా, దీప పవిత్రత కార్తిక్కి తెలిసిందా, అందు గురించే వాడిలో మార్పు ఉందా ఏంటి, భగవంతుడా నిజంగా ఇదే నిజమైతే నా కోడలు తప్పకుండా బ్రతికి వస్తుంది. తన పవిత్రత గురించే లాస్ట్ దాకా నాకు చెప్పుకొని ఏడుస్తూ ఉంది. ఒకవైపు తన పిల్లలు, రెండో వైపు తన పవిత్రత, ఈ రెండు తనకి వేధిస్తూ ఉన్నాయి. ఈ రెండు తనకి తెలియాలి. తన పవిత్రత తన భర్తకి తెలిసిందని నా కోడలికి తెలియాలి. నీకు నేను ఏమీ కోరుకోవట్లేదు, ఎందుకంటే తల్లి లేదు, అలాగే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది నా కోడలు. ఇప్పుడు తన భర్తకి నిజం తెలిసిందేమోనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు నా కోడల్ని బ్రతికించు, ఇప్పటికైనా బ్రతికించు, తన కష్టాల్ని పక్కన పెట్టు స్వామి అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటుంది సౌందర్య. ఇక ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది మౌనిత. మొక్కు దేవుణ్ణి మొక్కు. భారతి అలాగే గోవర్ధన్ చెప్పారు కదా కార్తిక్కి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి. ఇక నేను ఇచ్చిన ఇంజెక్షన్ తక్కువదనుకుంటున్నావా అంటే, ఇక నీ కళ్ళల్లో వచ్చిన ఏడుపు, నీ బాధ చూసే నేను ఇంటికి వెళ్తాను. ఇక ఆపరేషన్ థియేటర్లోకి భారతి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు చూస్తా, తను అంతు చూస్తా అని చెప్పి ఇక అలాగే దీప చనిపోయింది అన్న వార్త విన్నాకే ఈ హాస్పిటల్ నుండి బయటికి వెళ్తా. అప్పుడప్పుడు నీ కంటికి కనబడి నీకు బీపీ తెప్పించేటట్టు ప్రవర్తిస్తాను. ఇదే ఈ మౌనిత మీకిచ్చిన పనిష్మెంట్. ఎందుకంటే నన్ను మీ అత్తా కోడళ్ళు ఎంతగా అవమానించారు, మీకు ఈ శాస్తి తగిన శాస్తి జరపాల్సిందే కదా. ఆఖరికి ఆ మురళీకృష్ణ ముసలోడు నోరు కూడా లెగుస్తుంది. వాడు కూడా కూతురు సచ్చాక కూతురు మీద పడి ఏడవడానికి ఉండాలి కదా అని చెప్పి ఇక దేవుడి దగ్గర సౌందర్య మొక్కుతూ ఉంటే వెనుక నుండి ఇక మౌనిత తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. ఇక కార్తిక్ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే దీపని చూస్తూ ఉంటాడు. దీప, నీకు ఇంకాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది, నువ్వు తప్పకుండా బ్రతుకుతావు. ఆ నమ్మకం నాకు భారతి పైన ఉంది. ఎందుకంటే భారతి ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్న పేషెంట్లని ఎంతమందినో బాగు చేసింది. ఇప్పుడు అందు గురించే ఇక భారతిని ఇక నీకు అప్పచెప్పాను, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బాధపడద్దు అని చెప్పి థియేటర్ బయట నుండి అద్దంలో చూస్తూ, అలాగే దీప, ఇప్పుడు నువ్వు నాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్తే తట్టుకోలేవు. ఇక నువ్వు బ్రతికే దానికంటే తన గురించి డాక్టర్ బాబు ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్నాడా అన్న బాధ ఎక్కువవుతుంది. నీకు ఆపరేషన్ అయిపోయాక
తప్పకుండా నీకు క్షమాపణ కోరుతాను. నీకు నిజం చెప్తాను. నువ్వు నీ పవిత్రత అనేది ఈ లోకమందరికీ చాటి చెప్తాను. ఈ డాక్టర్ బాబు ఎంత పాపం చేశాడు అన్నది అందరికీ తెలియాలి అని చెప్పి ఇక దీపని దూరం నుండి చూస్తూ నువ్వు బాగుండాలి, నీ పిల్లలతో కలకలగా ఉండాలి, నా కుటుంబానికి దీప అన్నయ్య నువ్వు వెలగాలి, దీప నీకు ఏమీ కాదు అని చెప్తూ ఉండగానే దీప ఇక ఆక్సిజన్ అందక దీప పైకి కిందకి ఊపిరి అనేది పీలుస్తూ ఉంటుంది. అంటే దీపకి ఊపిరి అనేది అందకుండా ఉంటుంది. గబగబా కార్తీక్ వెళ్తాడు దీప దగ్గరికి. దీప ఇక ఏమీ మాట్లాడకుండా ఇక ఆయాసిస్తూ పైకి కిందికి శ్వాస వదులుతూ ఉంటుంది. దీప పరిస్థితి చాలా సీరియస్గా అయిపోతుంది అప్పటికప్పుడే. ఫ్రెండ్స్, నా గెస్ట్ ప్రకారం ఈరోజు వచ్చే ఎపిసోడ్లో అయితే మౌనిత దీప దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి దీపకి చాలా మట్టికి చనిపోయిన భయం లేదు అంటుంది కదా. అప్పుడే మౌనిత దీపకి ఉన్న ఇక్కడ చేతి దగ్గర ఉన్న ఆక్సిజన్ది తప్పిస్తుంది అని మాత్రం డౌట్ వస్తుంది. అది ఎవరికీ తెలియకపోవడంతో దీప అప్పటిదాకా సంతోషంగా కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తరువాత ఒక 10 నిమిషాల తర్వాత దీప పరిస్థితి చాలా సీరియస్ అయిపోతుంది. ఇక కార్తీక్ వెంటనే ఇక డాక్టర్ భారతి అలాగే గోవర్ధన్ మాట్లాడుతూ ఉండగానే కార్తీక్ పరుగున వస్తాడు. భారతి దీప పరిస్థితి ఏమీ బాగోలేదు, దీప శ్వాస తీసుకోవట్లేదు, తన పల్స్ కూడా పడిపోయి దీపకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి గబగబా వాళ్ళిద్దరిని పిలుచుకొని వెళ్తాడు కార్తీక్. ఇక అందరూ లోపల ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేసరికి దీప ఊపిరి ఎత్తకుండా ఇక ఊపిరి బిగబట్టుకొని ఇక శ్వాస ఆడకుండా ఇక దీప కళ్ళు తెరుస్తూ మూస్తూ ఇక దీప ప్రాణాలని వదిలేస్తుంది. అంటే దీప ఆల్మోస్ట్ ఎక్కడో చిన్న ప్రాణంతో కొట్టుకుంటుందో లేకపోతే చనిపోతుందో అన్నది సస్పెన్స్ ఫ్రెండ్స్. అలాగే దీప చనిపోతుంది. ఈలోపి భారతి అలాగే గోవర్ధన్ గబగబా వచ్చి దీపని అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. ఇక కళ్ళు అన్నీ చూస్తారు. దీప చనిపోబోతుందని అర్థమైపోతుంది భారతికి. ఇక కార్తీక్ తట్టుకోలేడని చెప్పి గోవర్ధన్ కార్తీక్ని బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ దీప అని అరుస్తూ ఉంటాడు. ఇక అయినా సరే కార్తీక్ని బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇక డాక్టర్ భారతికి అర్థమవుతుంది. దీప పల్స్ చూస్తుంది. దీప నాడి కొట్టుకోదు. ఇక ఒక్కసారిగా దీప చెయ్యి వదిలేసి చాలా బాధపడుతుంది. ఏంటి దీప, ఏంటి నువ్వు బ్రతుకుతావేమోనని కార్తీక్ ఆశగా నా దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు ఏంటి ఇంత సడన్గా ఇలా అయ్యింది? ఏమైంది దీప, ఏమైంది నీకు అని చెప్పి డాక్టర్ భారతి కూడా పాపం బాధపడుతూ ఉంటుంది. గోవర్ధన్ అంటాడు, మేడం మీరు నేను బ్రతికిస్తామని కార్తీక్కి మాటిచ్చాము, కానీ దీప ఏంటి అందరినీ వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి బాధపడతాడు. అదే గోవర్ధన్ నాకు అర్థం అవ్వట్లేదు, దీప పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఎక్కువగా ఉన్నా మనం ఆపరేషన్ చేస్తే తనకి సర్దుకుంటుందని చెప్పి పూర్తి నమ్మకం నాకుంది. ఇంత సడన్గా ఇలా ఎలా జరిగింది, ఏమైంది అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే దీప పరిస్థితి ఇక చాలా క్రిటికల్గా ఉంది. ఇక ఆఖరి చూపు కోసం వాళ్ళ అత్తయ్యని వాళ్ళని చెప్పాలి. మనం ఇప్పుడు ఆపరేషన్ చేసినా సరే దీప బ్రతకదు. ఇక కార్తీక్కే ఈ నిజం చెప్పాలి, పదండి బయటికి అని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు గోవర్ధన్ భారతి. ఇది ఇలా ఉండగా మౌనిత దూరం నుండి అక్కడున్న పరిస్థితినంతా అబ్జర్వేషన్ చేస్తుంది. ఏంటి నేను ఏదో చిన్న పని చేసినందుకు ఇలా అయిపోయింది, ఇదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడు తన పరిస్థితి క్రిటికల్గా ఉంది అనగానే కార్తీక్ వెళ్ళి ఎన్నో ఓదార్పు మాటలు చెప్పాడు. అది బ్రతికిపోతుంది అనుకున్నాను, కానీ నేను చేసిన పనికి అది పైకి 2 గంటల ముందే పోతుంది. చూద్దాం, ఇక్కడ ఉండి చూద్దాం అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా బాధపడతారు అని. మౌనిత అంటే తక్కువ అంచనా వేశావా కార్తీక్? చెప్పు, కనీసం మౌనితతో మాటలు కూడా ఆడట్లేదు, నీ భార్యనే చూసుకుంటున్నావు. అది తప్పు చేసిందని నిజం తెలిసినా ఇంతగా నువ్వు భార్య కోసం పాకులాడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక లోపలే నవ్వుకుంటూ ఉంటుంది మౌనిత. ఇక సౌందర్య కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఏమైంది కార్తీక్, ఏమైంది? దీపకి బాగానే ఉందని చెప్పావు కదా ఆపరేషన్ కోసం, ఇక అన్ని సిద్ధం చేస్తున్నారన్నావు కదా, ఎందుకు ఏమైంది అనేసరికి భారతి గోవర్ధన్ వస్తారు. ఆంటీ సారీ ఆంటీ, మేము ఏమీ చేయలేము. ఇప్పటిదాకా దీప కళ్ళు తెరుస్తూ నవ్వుతూనే ఉంది నా వైపు చూసి కూడా, కానీ సడన్గా తనకి బీపీ అనేది డౌన్ అయిపోయి పల్స్ రేట్ అనేది పడిపోయింది. దీపకి మనం ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయలేము, ఇక లాస్ట్ చూపు అనుకోవచ్చేమో కార్తీక్ అనగానే
ఒక్కసారిగా కార్తిక్ కింద కుప్పకూలిపోతాడు. ఇక సౌందర్య కూడా కార్తిక్తో పాటు కిందే కుప్పకూలిపోతుంది. ఇద్దరు బోరు బోరున ఏడుస్తూ ఉంటారు. ఇక మౌనిత దగ్గరకు వస్తుంది. అలాగే భారతి, ఏంటి కార్తిక్, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఆంటీ పైకి లెగవండి, మనం ఏమీ చేయలేము. కొన్ని విషయాలు మన గుండె నిబ్బరంతో ఇక నమ్మాలి అంతే. ఇప్పుడే ఇంకా దీపకి ఏదైనా చెప్పాలి అంటే చివరి చూపుగా చెప్పండి. ఎందుకంటే తనకి మీ మాటలే ఇక వేదవాక్కు అనుకుంటాను. చాలామంది చనిపోబోతూ ఉండగానే తులసి తీర్థం పడతారు కదా, అలాగే కార్తిక్, నువ్వు ఏమైనా చెప్పాలంటే దీపకి చెప్పు. తన పిల్లల గురించి చెప్పు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు. ఎందుకంటే తను చనిపోతే నీ మాటలు వినే అవకాశం ఉండదు అని చెప్పి డాక్టర్ భారతి కూడా బాధతో కార్తిక్కి చెప్తుంది. ఇక సౌందర్య అందరూ వచ్చి ఇక ఆపరేషన్ థియేటర్లో చూస్తారు. మురళీకృష్ణ అయితే దేవుడి దగ్గర కుప్పకూలిపోతాడు. ఇక కార్తిక్ సౌందర్య ఇద్దరు అక్కడికి వెళ్తారు. కార్తిక్ కార్తిక్ అని ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ, నా దీపకి ఏమీ కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళా ఈ డాక్టర్ బాబు దాన్ని తీసుకొస్తాడు. నీ కోడలుగా ఇన్ని రోజులు తీసుకొచ్చాడు, కానీ నా భార్యగా నేను తీసుకొచ్చుకుంటాను. తప్పకుండా నా భార్యని నేను రక్షించుకుంటాను అని చెప్పి ఇక అనంగానే సౌందర్య బయటకు వచ్చేస్తుంది ఆపరేషన్ థియేటర్లోండి. ఇక కార్తిక్ దీప వైపు చూస్తాడు. దీప, ఏంటి, వదిలి వెళ్ళిపోతున్నావా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఎందుకు వెళ్తావే? నువ్వు ఏ తప్పు చేశావని వెళ్తావు? ఎందుకు ఈ డాక్టర్ బాబుని క్షమించలేవా? క్షమించవా? నేను చేసిన తప్పుకి నిన్ను నేను కన్నీళ్లతో వేడుకుంటున్నాను. ఇక ఏ తప్పు చేయను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. దీప, నువ్వు బ్రతకాలి, ఒక్కసారిగా బ్రతకవే. నేను చేసిన తప్పుకి నిన్ను వేడుకుంటాను, నీకు క్షమాపణ చెప్తాను. నువ్వు ఏ తప్పు చేయలేదు దీప, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇక ఆ నిజం తెలిసాక నీకు చెప్పాలని వచ్చినప్పటి నుండి నువ్వు చనిపోబోతున్నావు. ఎందుకు దీప, ఈ నిజం నువ్వు వినాలి. డాక్టర్ బాబు నేను ఏ తప్పు చేయలేదని ఎన్నోసార్లు నన్ను వేడుకున్నావు. ఈ డాక్టర్ బాబు నిన్ను వేడుకుంటున్నాడు, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఒకవేళ దీప ఈ నిజం తెలియకుండా నువ్వు కన్ను మూస్తే నీతో పాటు ఈ డాక్టర్ బాబు కూడా చచ్చిపోతాడు. నువ్వు బ్రతికితే ఈ డాక్టర్ బాబు ప్రాణాలకి విలువ ఉంటుంది. ఎందుకంటే ఈ డాక్టర్ బాబుకి క్షోభ పెట్టి నువ్వు వెళ్ళవు. ఈ డాక్టర్ బాబు అంటే నీకు పంచ ప్రాణాలు. దీప, నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. నువ్వు బ్రతకాలి, నువ్వు ఏ తప్పు చేయలేదు, నన్ను క్షమించాలి. నువ్వు బ్రతికి డాక్టర్ బాబు నిన్ను క్షమిస్తాను అంటేనే నేను కూడా నీతో పాటు బ్రతుకుంటాను దీప. లేకపోతే ఈ డాక్టర్ బాబు చచ్చిపోతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు, నేనే పాపిష్టిగా అన్ని ఆలోచించాను. నాకు నిజం తెలిసింది దీప, నువ్వు బ్రతకాలి అని చెప్పి దీప మీద పడి వేడుస్తూ ఉంటాడు కార్తిక్. ఇక కార్తిక్ లెగిసి ఒక్కసారిగా దీపని చూస్తూ ఉంటాడు. ఇక దీప ఇలా కదుపుతూ ఉంటాడు. ఇక కార్తిక్కి తెలుస్తుంది దీప ఆక్సిజన్ పైప్ అనేది ఆపేసి ఉండడం. ఇక బటన్ చూసి ఎవరిలా చేశారు, అసలు ఏమైంది అని చెప్పి ఆక్సిజన్ బటన్ని ఆన్ చేస్తాడు కార్తిక్. ఇక ఆన్ చేయంగానే దీప, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు తప్పకుండా బ్రతుకుతావు. ఎందుకంటే నన్ను క్షమించాలి, నేను కూడా నీతో పాటు చనిపోతాను అని చెప్పి అనే మాటలు తన మైండ్కి వినబడతాయి దీపకి. ఒక్కసారిగా పైకి ఊపిరి పీల్చుకుంటుంది బలంగా దీప. ఇక ఒక్కసారిగా కార్తిక్ వైపు చూస్తుంది. డాక్టర్ బాబు, మీరు నా పవిత్రత తెలుసుకున్నారా? ఈ దీప తప్పు చేయలేదని తెలుసుకున్నారా? డాక్టర్ బాబు, మీరు నన్ను క్షమాపణ అడగద్దు అని చెప్పి కళ్ళు మూసేస్తుంది దీప. ఇంతలో కార్తిక్ మళ్ళీ భారతి దగ్గరికి వచ్చి చెప్తాడు. కార్తిక్, నువ్వు బయటికెళ్ళు, ఆపరేషన్ ఇప్పుడే చేయాలి. దీప పరిస్థితి అనేది ఇక చేజారిపోయింది అనేసరికి నువ్వు ఆడిన మాటలకి దీపకి మెలకు వచ్చింది. ఇప్పుడు తన పల్స్ రేట్ అనేది కొట్టుకుంటుంది అని చెప్తుంది. అదే భారతి, అదే తనకి ఎవరో ఆక్సిజన్ పైప్ ఆఫ్ చేశారు, అది నేను చూసుకున్నాను అనేసరికి ఇక డాక్టర్ భారతికి డౌట్ వచ్చినా సరే ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. ఇక దీపకి 2 గంటలు ఆపరేషన్ చేస్తుంది. ఇక దీపకి ఏ అపాయము లేదని చెప్పి బయటికి వచ్చి చెప్తుంది డాక్టర్ భారతి. పరుగున సౌందర్య అలాగే కార్తిక్ భారతి దగ్గరికి వస్తారు. వచ్చి చేతులతో జోడించి దండం పెడతారు భారతికి. నువ్వు అమెరికా నుండి వచ్చి నా కోడల్ని రక్షించాలని వచ్చిన దేవతవి అని చెప్పి సౌందర్య, భారతి
థ్యాంక్ యూ సో మచ్ భారతి. నా లైఫ్‌ని నువ్వే కాపాడావు అనుకుంటున్నాను. దీప లేకపోతే నాకు చనిపోవాలనిపించింది భారతి. కానీ దీప బ్రతికింది అంటే నీ ఆపరేషన్ మూలానే అని అంటాడు. లేదు కార్తీక్ లేదు. దీప ఆల్మోస్ట్ చనిపోయింది. కానీ తనకి నువ్వే బ్రతికించుకున్నావు. నీ మాటలతో తన్ని బ్రతికించావు అని చెప్పి అంటుంది. సరే దీపని చూడొచ్చా అని అంటాడు. తప్పకుండా, తప్పకుండా అని చెప్తే పరుగు పరుగున ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తాడు కార్తీక్. ఇక మౌనిత ఇదంతా చూసి ఇక కుమిలిపోతూ తనకి ఏం చెయ్యాలో అర్థం కాక హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది మౌనిత. ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.